భోంచేసావా? గోవిందయ్య గారు, గోవిందయ్య గారు! ఏంటి బాబు? పొద్దు నుంచి తన ఆకలితోంది, ఏమీ తెలియదు. కాస్త చూసుకోండి. అలాగే బాబు. రామ్మా. ఒక నిమిషం. బజార్ నుండి ఏమన్నా కావాలంటే నాకు చెప్పు. నువ్వు చాలా తెలివైన దానివి. స్నానం చేయలేదు గాని ప్రసాదం కావాలా? ఆ మాత్రం తెలీదా నీకు? వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత ఇస్తాను. అమ్మగారు గంగ స్నానం చేసి తిరిగొచ్చే టైం అయిపోయింది. గోవిందయ్య గారు ఆవిడికి పూజా పళ్ళం సిద్ధం చేశారో లేదో తెలియడం లేదు. ఆవిడ పూజా పళ్ళం ఎక్కడుందో. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, గోవిందయ్య గారు. పెద్దవాళ్లు సరిగ్గానే చెప్పారు. ఒక ఆడదాన్ని ఏ పని చేయకుండా ఆపవచ్చేమో, కాని ఏ ఆడదానికి పనిచేసే స్వభావం ఉంటుందో ఆమెను ఎలా ఆపగలం? బయటికి నువ్వు చాలా కఠినంగా ఉన్నానని చూపించుకుంటున్నావు కాని లోపల నువ్వచ్చం కొబ్బరికాయలా ఉన్నావు. లేదు లేదమ్మగారు, అలాంటిది అసలేం లేదు. నేను ఇటువైపు నుండి వెళ్తున్నాను. అప్పుడు నేను మీ పూజ పళ్ళం అక్కడ. ఆగు ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఏమంటున్నావు? అయ్యో అదేం లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు అమ్మగారు. నాకు ఈ ఇంటి పనులతో సంబంధం లేదు. నేను చూడాల్సింది ఇందాకే చూసేశాన్లే. నిరంజన్ నిన్నింటికి తీసుకొచ్చినప్పుడు ఎంత ఉన్నావు నువ్వు, పెంచి పెద్ద చేశావు నిన్ను. మీరు తప్పుగా అనుకుంటున్నారు అమ్మగారు. నేను పెంచిందాన్ని నాకే నువ్వు చెప్తున్నావా? బాబుగారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. సాగర్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. గంగా, నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ ఛాలెంజ్లో ఎవ్వరూ ఓడిపోకూడదు. అప్పుడే మన ఫ్యామిలీ గెలిచినట్లవుతుంది. నాకు మీ అందరి సంతోషం కావాలి. ఎందుకింత నమ్మకం పెట్టుకున్నారు? నేనెలా చెప్పాలి వీళ్ళందరికీ నేను ఈ ఇంటికి ఎప్పటికీ తిరిగి రానని?
నా నమ్మకాన్ని వమ్ము చేశావు. జస్ట్ లీవ్ రైట్ అవే. నీ కారణంగా నా కుటుంబం మొత్తం చెదిరిపోయింది. ఫాతిమాకి ఎంతో అన్యాయం జరిగింది. ఆ గిల్టుతో నేను నా కుటుంబం మొత్తాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. కానీ నువ్వు నాకే నమ్మక ద్రోహం చేశావా? కోపంలో నేను ఏదో ఒకటి చేసే ముందే వెళ్ళిపోయి కలిసి. అబ్బు ప్లీజ్, నేను చెప్పేది వినండి. గంగ మాటల్ని అస్సలు నమ్మకండి. నేను కోర్టులో తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. అందుకే తన అబద్ధం చెప్పి నన్ను ఇరికించాలనుకుంటుంది. నేనేమీ చేయలేదు. ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఒకవేళ మీరు కూడా మొహం తిప్పుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? అందరూ నాకు అగైనెస్ట్ గా ఉన్నారు. జోయాని ఈ ఇంటి నుంచి బయటకు పంపించేయంటున్నారు. కానీ నాకు తెలుసు మీరు అలా ఎప్పటికీ చేయలేరని. మీరు నా అబ్బు కదా, అలాగే నేను మీ కూతుర్ని అబ్బు. అమ్మి తన చివరి క్షణాల్లో ఉన్నప్పుడు మీరే తనకి స్వయంగా మాటిచ్చారు. మీరు ఇక జోయాని ఎప్పటికీ ఒంటరిగా వదిలేయలేనని మాటిచ్చారు. మీరు నాకు తోడుగా ఉంటానని అన్నారు. నాకు బాగా తెలుసు అబ్బు, అమ్మికి మీరిచ్చిన మాటని ఎప్పటికీ తప్పరని. దయచేసి నన్ను క్షమించండి అబ్బు. ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను క్షమించండి అబ్బు. ప్లీజ్ నన్ను క్షమించండి. జోయా, నువ్వు చెప్పేవేవి నేను విందర్చుకోలేదు. వెళ్ళిపోయి కలిసి. నేనేమి చేయలేదు. నన్ను దయచేసి క్షమించండి అబ్బు, ప్లీజ్. వెళ్ళిపోయి కలిసి. మాధవి, నేను చేసిన తప్పుకు నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మాధవి. దానికి సారీ చెప్తే అది చాలా చిన్న పదమే అవుతుంది. నీ మనసు నేను చాలా బాధ పెట్టాను. అలాగే నా కొడుకును కూడా. నీకు వీలైతే క్షమించు మాధవి. ప్లీజ్ అలా అనకండి. నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం మీకేం లేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది. గడిచిన విషయాలను మళ్ళీ గుర్తు చేసుకొని ఆలోచించడం వల్ల మనకి బాధ కలగడం తప్ప ఇంకేమీ మిగలదు. అందుకే గడిచిపోయిన దాన్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. పాత విషయాలన్నిటినీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. థ్యాంక్ యూ మాధవి, చాలా కరెక్ట్గా చెప్పావు. గడిచిందంతా మర్చిపోయి మనం కొత్త జీవితం ప్రారంభించాలి. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే బాగుండేది. గోవిందయ్య గారు, నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడే ఇస్తానుండమ్మా. అరే అరే, ఏం చేస్తున్నావు గంగా? అలా చేయకూడదు. నేను గంగని కాదు గోవిందయ్య గారు, నేను కృష్ణని. గంగ అయితే మా అమ్మ కదా, నేను కూడా తనలాగే ఉంటాను. నువ్వు గంగలాగా కనిపించటమే కాదు, అలవాట్లు కూడా తనలాగే ఉన్నాయి. పచ్చడి తీయటానికి నువ్వు ఇప్పుడు పచ్చడి సీసాలో చేయి పెట్టబోయావు కదా, గంగ కూడా అలాగే చేసేది. ఎప్పుడైనా వంటగదిలోకి వచ్చిందంటే పచ్చడి దగ్గరికే వెళుతుంది. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను, అమ్మ గంగ, అమ్మగారి దగ్గర నువ్వు తిట్లు తింటావు, నీ వల్ల కూడా నాకు తిట్లు పడతాయి అని. కానీ తను ఎప్పుడూ వినేది కాదు. మీకు మా అమ్మ తన చిన్నప్పటి నుంచి తెలుసా? నా కళ్ళ ముందే పెరిగింది. నా కూతురిలాగా పెంచాను నేను తన్ని. ఇంకా చెప్పండి నాకు అమ్మ గురించి ప్లీజ్. తన చిన్నప్పుడు ఏమేం చేసేది? చాలా అల్లరి చేసేదా తను? చాలా అల్లరి పిల్ల గంగ. అమ్మగారు తన్ని అల్లరి పిల్ల అని పిలుస్తుండేవారు. అందర్నీ తన వేళ్ల మీద ఆడించేది ఎప్పుడు.
చాలా విసిగించేది అందర్నీ. అలాగే అందర్నీ చాలా జాగ్రత్తగా చూసుకునేది. అమ్మా నాన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? ఆ, ఒక్క నిమిషం కూడా పడేది కాదు వాళ్ళకి. అంటే ప్రతి చిన్న విషయానికి ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఆ చిన్న విషయానికే వాళ్ళ మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ రోజుకి వాళ్ళ గొడవలు అలాగే నడుస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లలే నిజంగా. అది సరే, అమ్మకి ఇష్టమైన విషయాలేంటి? తన ఫేవరెట్ గేమ్? గాలిపటం ఎగరేయటం. గంగకి గాలిపటం ఎగరేయటం అంటే చాలా ఇష్టం. ఎంతో బాగా ఎగిరే గాలిపటాలను కట్ చేసేతాను. గాలిపటం ఎగరేయటంలో చాలా నైపుణ్యం ఉంది. అమ్మ గాలిపటం ఎగరేయడంలో ఎక్స్పర్టా? ఈ విషయం నాకు అస్సలు తెలీదు. మీరు మా అమ్మ గురించే మాట్లాడుతున్నారా గోవిందయ్య గారు, లేకపోతే వేరే వాళ్ళ గురించా? లేదమ్మా, నేను గంగ గురించే మాట్లాడుతున్నాను. కాలం అలాగే జీవితంలోని కష్ట నష్టాలు గంగను చాలా గంభీరంగా దృఢంగా ఉండేలా మార్చేశాయి. నువ్వు ప్రేమతో మాట్లాడితే గనక నీకు అల్లరి చేసే చిలిపి గంగ తప్పకుండా కనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆ అల్లరి గంగని తిరిగి తీసుకురావాలి. అమ్మకి నాన్నకి మధ్య స్నేహం ఏర్పడాలి కదా. థ్యాంక్ యూ గోవిందయ్య గారు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నేను కాదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. కాదు నువ్వే. నేను అబద్ధం కృష్ణ, జ్యోతి, కృష్ణ ఏం చేస్తున్నారు? జ్యోతి, కృష్ణ వదిలు. మీరేం చేస్తున్నారు? ఆగండి ఆగండి, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? అమ్మ, నేను తనతో గాలిపటం ఎగరేయడం నేర్పించు అన్నాను. కానీ తను ఇది అమ్మాయిలు ఆడే ఆట కాదు, అబ్బాయిలు మాత్రం ఆడే ఆట అంది. నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. అమ్మాయిలు ఏమైనా చేయగలరు అన్నాను. కానీ తను నేను చెప్పేది వినట్లేదు. నేను ఎందుకు వినాలి నీ మాట? నువ్వే అబద్ధం చెప్తున్నావు. అమ్మాయిలు గాలిపటం ఎగరేయలేరు. అరే జ్యోతి, ఆగు, ఏంటిది? చెప్తున్నావు. ఇక చాలా ఆ కృష్ణ చాలు. అసలు ఇందులో కొట్టుకోవడానికి ఏముంది చెప్పండి. అయినా కృష్ణ నిజానికి జ్యోతి నిజమే చెప్పింది. షీజ్ రైట్. గాలిపటం ఎగరేయటం అనేది అబ్బాయిలు ఆట కదా, అమ్మాయిలకి ఎలా వస్తుంది అది? షీజ్ రైట్. ఎక్స్క్యూజ్ మీ, అబ్బాయిలు ఏం చేయగలరో అది అమ్మాయిలు కూడా చేయగలరు. అయినా గాలిపటం ఎగరేయడంలో కష్టమే ఉంటుంది. అమ్మాయిలకైతే కష్టంగానే ఉంటుంది ఫర్ ష్యూర్. అలాగా? నీకు అసలు దారం ఎలా పట్టుకోవాలో తెలీదు. నేను నేర్పించాను, గుర్తులేదా? ఓయ్ హలో, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ లో నేనే గెలిచాను, మర్చిపోయావా? నువ్వే గెలిచావని నాకు బాగా గుర్తుంది. కానీ నా కారణంగా గెలిచావు సాగర్. నేను నీ కారణంగా గెలిచానా? గంగా ప్లీజ్ అబద్ధాలు చెప్పొద్దు. ప్లీజ్ నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. జ్యోతి కృష్ణ షీజ్ లైయింగ్. అబద్ధం నేను కాదు, నువ్వు చెప్తున్నావు సాగర్. వీధిలో అబ్బాయిల ముందు నా కారణంగా హీరో అయ్యావు నువ్వు. సరే ఒక పంచే, ఇది కూడా నువ్వే చెప్పు. నాకు క్రికెట్ కూడా నువ్వే నేర్పించావని, అవునా? లేకపోతే మరేంటి? నా వల్ల కదా నువ్వు 4లు 6లు కొట్టేవాడివి. నేను బాల్ ఈజీగా అలాగా? నీ బాల్స్ మాత్రమే కాదు, నేను మిగతా వాళ్ళు వేసే బాల్స్ కూడా కొట్టేవాడిని. మొత్తం మర్చిపోయావు. ఏంటి, నీ కారణంగా నేను 4లు 6లు కొట్టేవాడినా? అంటే ఆటలను నువ్వు నాకు నేర్పించావా? నీ దగ్గరే నేను అన్ని నేర్చుకున్నానా? మీరిద్దరు చిన్నపిల్లల్లాగా గొడవ పడుతున్నారు. గాలిపటం ఎగరేయడం నేర్చుకోవాలి అన్నానంతే. మీ ఇద్దరిలో ఎవరు గాలిపటం ఎగరేయడం వచ్చో వాళ్ళు నేర్పించండి చాలు. సరే, ఒక పని చేద్దాం. మనం కైట్ కాంపిటీషన్ పెట్టుకుందాం. మీలో ఎవరు బాగా ఎగరేస్తారో అప్పుడు తెలిసిపోతుంది. ఓకే ఓకే డన్. అత్తయ్య, ఈ పిల్లలు చేసే ప్రయత్నం ఫలిస్తే బాగుండు. మాధవి, ఇదైతే గాలిపటాలు ఎగరేసే పోటీ పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. అవును. త్వరగా కానివ్వండి నాన్న, ఇంకా ఎంతసేపు? అయిపోయింది కృష్ణ, ఇదిగో అయిపోయింది. మీ అమ్మ గాలిపటం గాల్లో ఎగురుతుంది, మనం ఇంకా ఇలాగే ఉన్నాం. అందుకే కాస్త త్వరగా చేయమని చెప్తున్నాను. గాలిపటం ఎగరడంలో నన్ను ఓడిస్తావా? దారం కట్టడమే సరిగ్గా రాదు, నన్ను ఓడిస్తాడట. ఆ రోజు నేను గనుక దొంగతనంగా సాగర్కి హెల్ప్ చేసి ఉండకపోతే తను ఎప్పటికీ గెలిచేవాడే కాదు. గంగ గాలిపట్టం చాలా పైకి ఎగురుతుంది. సరిగ్గా కొడుతున్నానా? నాన్న త్వరగా కానివ్వండి, అమ్మ గాలిపటం చూడండి. వెళ్ళు వెళ్ళు, ఇది తీసుకుని వెళ్ళు. నాన్న రెడీనా? రెడీ రెడీ. కృష్ణ త్వరగా వెళ్ళరా, ఇదిగో పట్టుకో. ఇప్పుడు చూస్తూ ఉండు కృష్ణ, ఒక్క నిమిషంలో మన గాలిపటం ఎంతో పైకి ఎగిరిపోతుంది. ఎస్ నాన్న.
వదులు వదులు, దారం వదులు. కృష్ణ వెళ్ళారా? ఇటువైపు రా. నాన్న నాన్న ఏం చేస్తున్నారు? అమ్మ మీ గాలిపటం కట్ చేస్తుంది. కృష్ణ ఇట్రా. కృష్ణ వదులు, దారం వదులు. కమ్ ఆన్. ఇంకా 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 వెనక్కి వెళ్ళు. కమ్ ఆన్ నాన్న, అమ్మ గాలిపటం కట్ చేయండి. నాన్న పడిపోయారు. నాన్న పడిపోయారా? నాన్న పడిపోయాడంటే చిన్నా ఎక్కడ పడిపోయావు? సగం నువ్వు బానే ఉన్నావు కదా, నీకేం దెబ్బలు తగలేదు కదా? ఇందులో నవ్వడానికి అసలు ఏముంది కృష్ణ? మీరందరూ ఎందుకు అలా నవ్వుతున్నారు? అరే ఇప్పుడు నేను పైకి ఎలా రావాలి? బురదలో పడ్డాడు. చెయ్యవు, చెయ్యవు. ఎగిరే ఎగిరే హృదయం ఎక్కడికెళ్ళిందో, అరెరే అరెరే వయసే ఏమైపోతుందో. ఎగిరే ఎగిరే హృదయం ఎక్కడికెళ్ళిందో, అరెరే అరెరే వయసే ఏమైపోతుందో. అనుకున్న కలత కరిగింది, చలి చేరి చలిమి కోరింది. తొలి ప్రేమ నేడు మొదలయ్యింది, తన తోడు నాకు వరమయ్యింది. తన రాక నన్ను సరికొత్తగా చూపింది. చూపించు. తన పేరుతో గుండె మోగింది, పరువాన వాన పడి పరుగులు తీసింది. దెబ్బ తగిలించుకున్నావు కదా, ఇంత పెద్ద అయినా కూడా ఇంకా చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తావు. పైకి చూస్తూ వెనక్కి వెళ్తే గోతులే పడతావు. ఆ మాత్రం తెలీదా నీకు? ఏంటి సాగర్, అంత పెద్ద దెబ్బ తగిలిందా నీకు? చూడండి అమ్మగారు, చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఏ పని సరిగ్గా చెయ్యడు సాగర్. చిన్న దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎముకలు ఇరిగేవి. ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకోమంటేనేమో ఏడుస్తావు, అరుస్తావు, మండుతోంది, నొప్పిగా ఉందని. అసలు నీకు గాలిపటం ఎగరడం రాదని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు నాతో పోటీ పెట్టుకుంటావు? ఏమైంది? ఎందుకు మౌనంగా ఉండిపోయావు? నువ్వు తిడుతుంటే చాలా బాగుంది నాకు. నాకింకా చాలా దెబ్బలు తగిలింటే బాగుండేది. నువ్వు ఇంకొంచెం కంగారు పడేదానివి.